పెళ్లికి ముందే తప్పు చేశాను. నా భర్తకు ఆ విషయం తెలియదు. ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టిన హీరోయిన్. ఇంతకీ ఎవరా హీరోయిన్? చేసిన తప్పేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. కేరళకు చెందిన అమలాపాల్ 2009లో నీలా తామర చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. అందుగత్తి కాకపోయినా తన సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అమల. ఎంతోమంది నటీమణుల కళ అయిన జాతీయ అవార్డును కూడా చిన్న వయసులోనే కైవసం చేసుకున్నారు. తమిళ, మలయాళ భాషల్లో బిజీగా ఉన్న సమయంలో అక్కినేని నాగచైతన్య నటించిన బెజవాడ చిత్రంతో తెలుగువారిని పలకరించింది అమలాపాల్. ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, పెట్టకథల వంటి చిత్రాల్లో నటించారు. టాలీవుడ్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడంతో తన మాతృభాష అయిన మలయాళంతో పాటు తమిళ చిత్రాలపైన ఫోకస్ పెట్టారు అమలాపాల్. హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్తో ప్రేమలో పడిన అమలాపాల్ 2014లో అతనిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే మనస్పర్ధల కారణంగా ఈ జంట కొద్ది కాలానికి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన సినిమాలు తాను చేసుకుంటూ కెరీర్పైనే ఫోకస్ పెట్టిన అమల 6 సంవత్సరాలు ఒంటరిగానే లీడ్ చేసింది. అయితే అనూహ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్ అయిన జగత్ దేశాయ్తో ప్రేమలో పడ్డ ఆమె పెద్దల అంగీకారంతో అతన్ని పెళ్లాడింది. ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగత్తో ప్రేమాయణం, ప్రెగ్నెన్సీ, పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోవాలో తను జగత్ను కలిశానని, అతను దక్షిణాది చిత్రాలు చూడకపోవడం వల్ల నేను హీరోయిన్ అనే విషయం తెలియదని అమలాపాల్ తెలిపారు. నా పుట్టినరోజున ఓ పెద్ద పండగలా సెలబ్రేట్ చేసి పార్టీ ఏర్పాటు చేశాడని, అప్పుడే జగత్ నాకు ఉంగరంతో ప్రపోజ్ చేసినట్లు వెల్లడించింది. అప్పటికే అతని ప్రవర్తన, మంచితనం, వ్యక్తిత్వం నచ్చి జగత్పై అభిమానం ఏర్పడి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అమలాపాల్ తెలిపింది. పెళ్లికి ముందే జగత్ దేశాయ్తో శారీరకంగా కలవడంతో తాను గర్భం దాల్చినట్లు అమలా తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యామని అమలాపాల్ పేర్కొన్నారు. పెళ్లి తర్వాత తాను హీరోయిన్ అన్న విషయం తెలియడంతో జగత్ షాక్ అయ్యాడని, నువ్వు హీరోయిన్ అని ఎందుకు చెప్పలేదని అడిగాడని గుర్తు చేసింది. ఆ తర్వాత అమల 12 బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అమలాపాల్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. గత ఏడాది ది గోట్ లైఫ్, లెవెల్ క్రాస్ సినిమాలతో సందడి చేశారు. ది గోట్ లైఫ్లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్తో ఇంటిమేట్ సీన్స్లోని అమలాపాల్ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఆమె ద్విజ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.